వారు కూడా కార్యక్రమంలో రావడం జరిగింది. మన ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఆర్సీ విజయ్ కుమార్ గారి సమక్షంలో 316 జిల్లాలో ఆ రోజు జరిగిన ఈ వ్యాక్సినేషన్ ఇనాగరేషన్ కార్యక్రమం కూడా అద్భుతమైన మెమరీ అని తెలియజేసుకుంటూ మరి ఆ విధంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు నెల్లూరులో 316 ఒక ప్రతి సంవత్సరం 31st of January ఆ క్లబ్ ఒక లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని వాళ్ళు 4 మెంబర్స్ అండి. ఒకే క్లబ్ స్ట్రెంగ్త్ 450 మెంబర్స్. వారందరూ కలిపి ఎవ్రీ 31st వాళ్ళంతా ఫ్యామిలీ రీయూనియన్లా చేసుకుంటూ జరుగుతుంది. మరి ఈ సంవత్సరం 1st January మరి నేను ఆ కార్యక్రమంలో ఉండడం జరిగింది. నిజంగా ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది మన లైనిజంలో మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే మన ఇంట్లో కాపీ జరుగుతుంటే మన అందరూ కూడా ఎంత అందంగా ఆనందిస్తామో ఆ రోజు ఆ పినాకినిలో వారందరితో పాటు మేము అంత నిజంగా ఆ కార్యక్రమానికి అలాంటి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి, దానికోసమైనా చేపర్సన్ చేయాలి అన్నంత అద్భుతంగా ఆ రోజుని 316 వారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఆ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం జరిగిన మరి ఒక అద్భుతమైన మెమరీగా తెలియజేసుకుంటూ ఇలాంటి అద్భుతమైన మెమరీస్ అలాగే 316Hలో కానీ జేఎల్ కానీ మిగతా జిల్లాలో కూడా మరి ఉండడం జరిగింది. మిగతా విషయాలు మరి రేపు ఇప్పుడు తీసుకుందాం తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్గా నేను ఉన్నప్పుడు అప్పటి వరకు ఉన్న మున్సిపల్లో LCF కాంట్రిబ్యూషన్ కూడా హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ చూడకి 74 MGFs అండి. దట్ ఈస్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ 316D. 17 సంవత్సరాల తర్వాత ఆ రికార్డ్ బ్రేక్ చేయడానికి 17 సంవత్సరాలు పట్టింది. 17 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మన మండపం 316లో 100 MGFs క్రాస్ చేస్తూ ఒక జిల్లా గవర్నర్గా ఆ సంవత్సరం నాకు అవకాశం దక్కిందండి. మరి ఇన్ని సంవత్సరాలు పట్టింది రికార్డు మళ్ళీ అని అనుకున్నారు చాలా మంది, మళ్ళీ కూడా అనుకున్నారు. కానీ నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఎ నార్మ్. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం ఏదో జిల్లా మినిమం 100 MGFs పూర్తి చేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన మున్సిపల్ ముందుకు వెళ్తుందండి. మరి అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చేవాడికి మున్సిపల్ డిస్ట్రిక్ట్లో 2 జిల్లాలు ఫస్ట్ టైం 100 MGFs దావడం జరిగింది. దాంట్లో భాగంగా 316D అంజయ్య గారి 316G పాపారావు రికార్డ్స్ క్రియేట్ చేసి ఇద్దరు గవర్నర్లు 100+ MGFs ఇవ్వడం జరిగింది. సో ఒక అద్భుతం అనే కార్యక్రమం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. చేంజ్ అనేది నా నుంచి మొదలైంది అనేది నాకు చాలా సంతోషం. మరి అదేవిధంగా నేను కౌన్సిల్ చైర్పర్సన్ అయినప్పుడు కూడా కొన్ని చేంజెస్ నా నుంచి మిగిలితే బాగుంటుంది అని అనుకున్నాం. మరి గత సంవత్సరం నేను మా 316 జిల్లా హోస్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం మేము ఉమెన్ సింపోజియం అనేది మొదలుపెట్టాం. మల్టిపుల్ పెరేడ్ అనేది మొదలుపెట్టాం. మరి ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు నామ్ అవుతూ ప్రతి సంవత్సరం ప్రతి కన్వెన్షన్లు కంటిన్యూ అవుతున్నాయంటే నిజంగా లైనిజంలో ఉన్న గొప్పతనం అండి. మరి ఇదే ఈరోజు మార్నింగ్ ఈ ఉమెన్ సింపోజియం ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా జరిగిందో మీరు అందరూ చూశారు. నిజంగా లేడీస్ మాత్రమే పర్మిషన్ అన్నారు, కానీ నేనే రిక్వెస్ట్ చేస్తాను వెనకాల సీట్ అయిన అవకాశం ఖాళీ ఉంటే జెంట్స్ని ఎలా చేద్దామని నేను అన్నాను. నిజంగా ఆ హాల్లో ఉన్నందుకు లేడీస్ అంత ఎడ్యుకేట్ గారు నిజంగా అక్కడ ఉన్న ప్రతి పర్సన్కి కూడా గొప్ప ఎడ్యుకేషన్ అని చెప్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు అది ప్రతి జరిగే విధంగా మనం వెళ్ళిందంటే దానికి కూడా మరి నేను పోస్ట్ చేసిన కమిషన్ నుంచి దాంట్లో